ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 2 Kings chapter 4 and verse 2. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియో లేదని. చాలండి, ఇది ఒక ప్రవచనాత్మకముగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. బైబిల్లో చూసినట్లయితే ఆ స్త్రీ అంటున్నటువంటి మాట, అది తప్ప మరేమీ లేదనెను. అది తప్ప మరి ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళరా, ఏమీ లేదు అనేటువంటి మాటను నేను మీకు 2 యాంగిల్స్లో నేను మీకు చూపించాలి అని ఆశపడుతుంటున్నాను. ఇదే మాట అదే అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి. నేను తర్వాత భాగంలో నేను మీకు చూపిస్తాను. ఆ స్త్రీ ఎవరంటే, ఎలీషా అనేటువంటి ప్రవక్త దగ్గరికి ఈ విధవరాలు వచ్చింది. నేను ఎందుకు ఈ మాట విధవరాలు అంటున్నానంటే, ఆ స్త్రీ వచ్చి అన్నటువంటి మాట, ఓ ఎలీషా దైవజనుడా, నీ యొక్క దాసులలో మరి దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త లేదా నీ ప్రవక్త శిష్యులలో నీ దాసుడు ఉన్నాడు కదా, అతడు నా యొక్క భర్త ఉన్నాడు. నీకు తెలుసు అతడు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడో. అయితే అతడు మరణించాడు. ఓ దైవజనుడా, నా భర్త మరణించాడు అంటే నీ యొక్క ప్రవక్తలలో శిష్యుడు మరణించాడు. అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను వాళ్ళు తీసుకొని పోవాలని వచ్చారు. ఆ మాట చెప్పినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఆ ఎలీషా అనేటువంటి దైవజనుడు, ఎలీషా అనేటువంటి ప్రవక్త అంటున్నటువంటి మాట, అమ్మా నీ దగ్గర ఇప్పుడు ఏముందమ్మా? ఆమె అన్నటువంటి మాట బైబిల్లో చూసినట్లయితే, నీ దాసురాలైన నా ఇంటిలో నా నూనె కుండ ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటల గురించి కొద్దిసేపు మనం లోతుగా ధ్యానించడం ప్రారంభిస్తాం. ఆ భక్తురాలు లేదా ఇక దాసురాలు అంటున్నటువంటి మాట, నా ఇంటిలో ప్రభువా లేదా దైవజనుడా, నా ఇంటిలో ఆ నూనె కుండ తప్ప ఇక ఏమీ లేదు. అప్పుల వారు బయట ఉన్నారు. ఆమె జీవితంలో ఇంకా చూసినట్లయితే ఒకవైపు భయంకరమైనటువంటి అప్పులు ఉంటున్నాయి, రెండవదిగా చూసినట్లయితే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటున్నాయి. ఒక పాత్ర లేదా ఒక కుండ ఉంది, ఆ కుండలో నూనె ఉంది, అంతవరకు మాత్రమే అండి. అయితే బైబిల్లో మరి చూసినట్లయితే ఏం జరిగిందో మనం చూస్తామా? రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయి. హల్లెలూయా. 2 మాటలు నేను మీకు చూపించానండి. మొదటిగా 2వ వచనంలో ఆ స్త్రీ అనింది, ఏమనింది? ఆ కుండ తప్ప, ఆ నూనె కుండ తప్ప మా దగ్గర ఇంకా ఏమీ లేదు. అది తల్లి అన్నటువంటి మాట. ఇప్పుడు కుమారులు కూడా అంటున్నారు మరేమీ లేదు అని చెప్పిరి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ ఎలీషా దగ్గరికి వచ్చి ఆ మాట పలికితో, ఎలీషా అన్నటువంటి మాట, అమ్మా నీవు నీ పొరుగువారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎన్ని కుండలైతే ఉంటున్నాయో అవన్నీ తీసుకొని వచ్చి నీవును నీ కుమారులను లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ యొక్క కుండలను నూనెతో నింపుము. ప్రియమైన వాళ్ళరా, అక్కడేమో ఆమె ఏం చెప్తుంది? నూనె కుండ ఒకటే ఉందయ్యా, అది తప్ప మా దగ్గర ఏమీ లేదు. అయితే ఎలీషా ప్రవక్త అంటున్నాడు, అమ్మా కుండలను తీసుకొని రా, ఆ కుండలను నీ ఇంటిలోనికి తీసుకొని వచ్చి నీవును నీ కుమారులను లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ యొక్క కుండలను నూనెతో నింపుము. వాళ్ళు ఆ పని చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క కుండలన్నీ నింపబడ్డాయంట. ఆ తల్లి కుమారులను చూసి అన్నటువంటి మాట, ఇంకా ఏమైనా కుండలు ఉన్నాయా? వాళ్ళు అన్నటువంటి మాట, మరి ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళరా, లేమిలో మనకు కనిపిస్తుంది మరి ఏమీ లేదు అనేటువంటి మాట. ఈవెన్ గాడ్స్ ప్రొవిజన్ లో కూడా ఏమీ లేదు అనే మాట మనకు కనిపించింది. అంటే అర్థం ఏంటిదో తెలుసా? ఒకప్పుడు ఆ స్త్రీ జీవితంలో లేదా కొద్ది సమయం క్రిందట ఆ స్త్రీ జీవితంలో లేదా ఆ ఇంటిలో మీరు చూసినట్లయితే పేదరికము, ఒక భయంకరమైనటువంటి దరిద్రత. అయితే కొన్ని వచనముల తర్వాత కూడా ఆ కుమారులు అంటున్నాను మా దగ్గర ఏమీ లేదు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? నీవు వెళ్ళి ఆ నూనెను అమ్మి ఆ అప్పులను తీర్చి నీవును నీ కుమారులు బ్రతుకు అనేటువంటి మాట అన్నాడండి. నాకు అనిపించింది, దేవుడు ఎటువంటి ఏర్పాట్లను తన బిడ్డల కొరకు చేస్తాడు ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి అరేంజ్మెంట్స్ని దేవుడు తన బిడ్డలకు చేస్తాడు. ఆమె జీవితంలో భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, తన భర్త ఒక ప్రవక్త, ఆ ప్రవక్త తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, ఆమె జీవితంలో ఒక ప్రశ్న, అయ్యో నా భర్త లేడే, నా పిల్లలు లేదా నేను ఏ విధంగా నా జీవనం గడపాలి? ప్రియమైన వాళ్ళరా, ఎలీషా ప్రవక్త అన్నాడు, అమ్మా
ఆ నూనె ప్రియమైన వాళ్ళ నాకు అనిపించింది ఈ మాట చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆమె ఒక వ్యాపారవేత్తగా మారిపోయిందండి. అంతే కదండి, విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఆమె అంటూ ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు ప్రియమైన వాళ్ళ. విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, ఆమె యొక్క జీరో ఇన్వెస్ట్మెంట్తో దేవుడు ఆమెకు అప్పులన్నీ తీర్చాడు. ఎలీషా అన్నాడు, అమ్మా నీవు వెళ్ళి నీ యొక్క ఆ నూనెను అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చివేసి నీవును నీ కుమారులను బ్రతుకుము. ఎంతవరకు? టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. దేవుడు ప్రేమైన వాళ్ళరా అపరిమితమైనటువంటి దేవుడు. బైబిల్ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడింది కదా, ఆయన తన మహిమైశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మన యొక్క ప్రతి అవసరతను తీర్చును. ఇక్కడ చూసినట్లయితే ఒక కుండ, ఆ కుండలో నూనె అయితే ఏమైపోయిందండి? అన్లిమిటెడ్గా మారిపోయింది, లిమిట్లెస్గా మారిపోయింది. ఒక కుండ మాత్రమే బైబిల్లో రికార్డ్ అయింది. ఆ స్త్రీ ఎన్ని కుండలు తెచ్చిందో ప్రియమైన వాళ్ళరా. నూనె అనేటువంటిది చాలా ఖరీదైనటువంటిదండి. అందుకే ఆ నూనె వలన ఆమెకున్న అప్పులు తొలగిపోయాయి. ఆ నూనె ఏ నూనెనో మనకైతే తెలియదు. అయితే ఆ నూనె వలన ఆమెకున్నటువంటి అప్పులను దేవుడు తీర్చడం ప్రారంభించాడు. విత్ లిమిటెడ్ రిసోర్సెస్ గాడ్ కెన్ డూ లిమిట్లెస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరుల వలన అపరిమితమైనటువంటి దేవుడు నీ జీవితంలో అపరిమితమైనటువంటి కార్యములు చేయగలడు. అదే నేను చెప్పాలనుకున్నటువంటి మాట అండి. ఆమె జీవితంలో 2 సార్లు ఏమీ లేదు అన్నటువంటి మాట వచ్చింది. ఎప్పుడు? మొదటిగా చూసినట్లయితే ఆమె దగ్గర నిజంగానే ఏమీ లేదండి. ఆమె అన్నటువంటి మాట, అది తప్ప మా దగ్గర ఏమీ లేదు. అయితే రెండవదిగా ఉంది, కుమారులు అన్నారు దేవుడు అన్ని నింపాడు. అయితే కుమారులు అన్నాడు ఇంకా నింపవలసినది ఏది కూడా లేదు. దట్ మీన్స్ అబండెన్స్, ఓవర్ఫ్లో అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుందండి. నీ దగ్గర నీవు ఒకవేళ అనుకోవచ్చు, ఐఎమ్ లిమిటెడ్, నేను పరిమితమైనటువంటి వాడిని, లేదా నా జీవితంలో ఒకవేళ నేను అంటూ ఒక పరిమితమైనటువంటి వాడిని. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నీవు పరిమితమైనటువంటి వ్యక్తి కావచ్చు, బట్ ఐఎమ్ గాడ్ ఆఫ్ అన్లిమిటెడ్, గాడ్ ఆఫ్ లిమిట్లెస్, గాడ్ ఆఫ్ బౌండ్లెస్, గాడ్ ఆఫ్ ఎండ్లెస్, గాడ్ ఆఫ్ ఇల్లిమిటబుల్ ఆర్ గాడ్ ఆఫ్ ఇన్కాల్కులబుల్. ఈవెన్ దేవుడు అంటాడు, నీవు నన్ను అంచనా కూడా వేయలేవు, నీవు నన్ను కొలవలేవు. నా కుమారుడా, నా కుమార్తె, నా యొక్క అపరిమితమైనటువంటి దానిని యూ కెన్ నాట్ ఈవెన్ కౌంట్ దట్. నీవు దాన్ని కొలవను కూడా కొలవలేవు. ఒకవేళ విద్యార్థులు ఒకవేళ ఈ సందేశం వింటుంటే నీవు అనుకోవచ్చు, నాకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నాకున్నటువంటి జ్ఞానము పరిమితమైన జ్ఞానం, ఐ కెనాట్ అచీవ్ దట్. ఒకవేళ నీ దగ్గర నువ్వు అనుకోవచ్చు, నాకున్నటువంటిది పరిమితమైనది, నా జీవితంలో నేను అది పొందుకోలేను. బట్ రిమెంబర్, దేర్ ఈస్ వన్ గాడ్ హూ ఈస్ అన్లిమిటెడ్ అండ్ లిమిట్లెస్. ఒక దేవుడు ఉంటున్నాడు, అపరిమితమైనటువంటి దేవుడు. అయితే మన బైబిల్లో చూసినటువంటి మాట, ఆశాపు అన్నాడు కదా, ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేదు, ఆయన యందు వారు నమ్మిక ఉంచలేదు. వారి యొక్క అపనమ్మకము, వారి యొక్క అవిశ్వాసము ఆయనను పరిమితము చేసింది. అదే వారు ఆశాపు రాసినటువంటి కీర్తన. ప్రేమైన వాళ్ళరా, వన్ కెన్ నెవర్ లిమిట్ గాడ్. ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి పరిమితం చేయలేరు. అయితే నీలో ఉన్న అవిశ్వాసమైనటువంటి తలంపులు, అపనమ్మకము నీ జీవితమును పరిమితం చేయడం ప్రారంభిస్తుంది, లేదా దేవుని కూడా పరిమితం చేయడం ప్రారంభిస్తుంది.